అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్నా. ఈరోజు నువ్వు కూడా ఫేస్ చేస్తుండొచ్చు. ఈరోజు నువ్వు కూడా మాటలు పడుతుండొచ్చు, పడ్డా. కానీ దేవుణ్ణి ఎరక్క ముందు ఏడ్చుకున్నాం, కుమిలిపోయాం, గందరగోళమయ్యాం, సద్దాం అనుకున్నాం. కానీ జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన ఆకాశమందున్నాడని తెలిసిన తర్వాత, ఆయన సింహాసనమందున్నాడని తెలిసిన తర్వాత ఇక భయము లేదు. నా దేవుడు రాజు. భయము లేదు, నా దేవుడు రాజు. తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని ఎగతాళి చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. అదిగో సాక్ష్యం. ఆ రోజు గుర్తు అదిగో. ఆ బండ మీద పోయి నూనె పోసి వచ్చా, సిలువేసి వచ్చా. అప్పటికి మనకు రాలాది. ఫోటోలు తీసి పెట్టండి రా, ఖచ్చితంగా ఇస్తున్నాడు మనకి దేవుడు, మన వాళ్ళకి చూపించాలని చెప్పి. ఇప్పుడు మీటింగ్ గ్రౌండ్లో చాలా భాగం అదే ఉంది. చెప్పు, విశ్వాసం సిగ్గుపరిచిందా? నేను నేర్చుకున్నది అది, నా బిడ్డలైన మీకు నేర్పుతుంది కూడా అది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాస నేత్రం జ్ఞాన నేత్రం. అది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం. మీరు విశ్వాసంతో చూడగలరో లేదో, నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తా. అది నేర్పాడు నాకు దేవుడు, నా యేసయ్య. యారా, 1 ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు, 14 ఎకరాల, 150 ఎకరాలని ఇస్తాడు రా పిచ్చోడా. ఆయనకేం తక్కువ? కింగ్ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకు చేయడు? నా దేవుడు రాజు.